शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి అని శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని మనము తర్వాత సర్గ చదువుకుంటూ ముందుకు వెళ్దాము. పోయిన సర్గలో మనం ఏం చదువుకున్నామంటే, అంగదాదులందరూ వేగంగా ఆకాశంలో ప్రయాణం చేస్తూ వచ్చి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఎక్కడున్నారో అక్కడికి కొంత దూరంలో దిగి వాళ్ళ దగ్గరికి వెళ్లారు. రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేసి హనుమంతుల వారు సీతమ్మ గురించి చెప్తూ ఉన్నారన్న చోట మనము ఆపాము. ఆయన ఏ విధంగా రామచంద్రమూర్తికి ఈ విషయాలు చెప్పారు అని ఈ సర్గలో చదువుకుందాము. అథ శ్రీమద్ రామాయణే సుందరకాండే పంచషష్టితమ సర్గ 65వ సర్గ. తతః ప్రశ్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ ప్రవృత్తిం అధ సీతాయాః ప్రవక్తుం ఉపచక్రముః. తతః ఇంకప్పుడు తే మన వానరులందరూ చిత్రకాననం అందమైన అడవులతో కూడి ఉన్న ప్రశ్రవణం శైలం ప్రశ్రవణగిరికి గత్వా వెళ్ళి అక్కడ యువరాజు అంగదుడు ఆయనను పురస్కృత్య ముందుంచుకుని సుగ్రీవుడికి అభివాద్య చ నమస్కరించి చ అట్లానే మహాబలం లక్ష్మణం మహాబలవంతుడైన లక్ష్మణుడికి రామం చ రాముడికి కూడా శిరసా తల వంచి ప్రణమ్య నమస్కరించి అథ ఇక సీతాయాః ప్రవృత్తిం సీతమ్మ తల్లి యొక్క పరిస్థితిని ప్రవక్తుం చెప్పడానికి ఉపచక్రముహు ఉపక్రమిస్తూ ఉన్నారు. మన వాళ్ళందరూ, మన వానరులందరూ ఆ ప్రశ్రవణ గిరికి వెళ్లారు. అది చాలా అందమైన అడవులతో వనాలతో కూడి ఉన్నది. అక్కడ సుగ్రీవుడు రామచంద్రులతో ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్లి అంగదుడిని ముందుంచుకుని సుగ్రీవుడికి, రాముడికి, లక్ష్మణుడికి నమస్కరించి సీతమ్మ తల్లి గురించి చెప్పడం మొదలుపెట్టారు. తతః ప్రశ్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ ప్రవృత్తిం అథ సీతాయాః ప్రవక్తుం ఉపచక్రముః. రావణాంతఃపురే రోధం రాక్షసీభిః చ తర్జనం రామే సమనురాగం చ యః చ అయం సమయః కృతః ఏతత్ ఆఖ్యాంతితే సర్వే హరయః రామసన్నిధౌ. ఇంకా తే సర్వే వాళ్ళందరూ హరయః హరులందరూ, మన వానరులందరూ రామ సన్నిధౌ రామచంద్రమూర్తి సన్నిధిలో రావణాంతఃపురంలో రోధం నిర్బంధించబడి ఉన్న సీతమ్మ తల్లి గురించి, ఆమె రాక్షసీ వనితల చేత తర్జనం బెదిరించబడుతూ ఉండడం గురించి, రాముడి యందు సమనురాగం చ అనురాగంతో కూడి ఉన్నదై ఉండడాన్ని, యహ ఏదైతే సమయం గడువు కృతః పెట్టబడి ఉన్నదో అయం దాని గురించి చ కూడా మొత్తము ఏతత్ ఇదంతా ఆఖ్యాంతి చెప్పారు. సీతమ్మ తల్లి రావణాసుడి అంతఃపురంలో బంధింపబడి ఉండడం, ఆమె రాక్షసీ వనితల చేత బెదిరింపబడుతూ ఉండడం,
రాముడి మీదే అత్యంతమైన అనురాగాన్ని కలిగి ఉండడం, ఆమెకు 2 నెలల సమయం రావణాసురుడు పెట్టడం, ఈ విషయాలన్నీ మనవాళ్లు రాముడి దగ్గర విన్నవించారు. రావణాంతఃపురే రోధం రాక్షసీభిః చ తర్జనం రామే సమనురాగం చ యః చ అయం సమయః కృతః ఏతత్ ఆఖ్యాంతి తై సర్వే హరయః రామసన్నిధౌ వైదేహీం అక్షతాం శ్రుత్వా రామః తు ఉత్తరం అబ్రవీత్. ఇంకా మన రామహతు రామచంద్రమూర్తి కూడా వైదేహీం సీతమ్మ తల్లి అక్షతాం క్షేమంగా ఉన్నదని శ్రుత్వా విని ఉత్తరం తిరిగి వాళ్లతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. వైదేహీం అక్షతాం శ్రుత్వా రామహతు ఉత్తరం అబ్రవీత్ క్వ సీతా వర్తతే దేవి కథం చ మయి వర్తతే ఏతత్ మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతి వానరాః అని ఆయన అన్నారు. దేవి సీత, సీతాదేవి క్వ ఎక్కడ వర్తతే ఉన్నది, మయి నాయందు కథం ఏ విధంగా చ కూడా వర్తతే ప్రవర్తిస్తూ ఉన్నది, ఏతత్ ఇదంతా వానరాః ఓ వానరులారా వైదేహీం ప్రతి వైదేహి గురించి సర్వం మొత్తము మే నాకు ఆఖ్యాత చెప్పండి. సీత ఇప్పుడెక్కడున్నది, నా గురించి ఏమనుకుంటున్నది, ఆమె గురించిన విషయాలన్నీ మొత్తము నాకు చెప్పండి అని ఆయన అడిగారు. క్వ సీతా వర్తతే దేవి కథం చ మయి వర్తతే ఏతత్ మే సర్వం ఆఖ్యాత వైదేహీం ప్రతి వానరాః. రామస్య గదితం శ్రుత్వా హరయః రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. రామస్య రాముడి యొక్క గదితం చెప్పబడిన ఈ మాటలను శ్రుత్వా విని హరయః మన హరులందరూ వానరులందరూ సీతా వృత్తాంత కోవిదం సీతాదేవి వృత్తాంతం తెలిసిన వాడైన హనుమంతం హనుమంతుణ్ణి రామసన్నిధౌ రామచంద్రమూర్తి ముందుకు చోదయంతి పంపారు. వాళ్ళకి తెలిసినంత వరకు చెప్పారు. ఆయన ఇంకా సూక్ష్మంగా మొత్తం విశేషాలు చెప్పమన్నారు. మరి వీళ్ళు వెళ్ళి అక్కడ చూడలేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఉంది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అందుకని ఆ విషయం మొత్తం తెలిసిన హనుమంతుడిని ముందుకు పంపారు. రామస్య గదితం శ్రుత్వా హరయః రామ సన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంత కోవిదం. శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయాః దర్శనం యథా. మారుతాత్మజః హనుమాన్ మన మరుత్తు కుమారులైన హనుమంతుల వారు తేషాం వారి యొక్క వచనం మాటలను శ్రుత్వా విని తాం ఆ యొక్క దిశం ప్రతి దక్షిణం దిక్కు వైపుకు తిరిగి సీతాయై దేవ్యై సీతమ్మ తల్లి కోసము శిరసా తల వంచి ప్రణమ్య నమస్కరించి ఆ వాక్యజ్ఞః వాక్కులలో గొప్ప జ్ఞానం కలిగిన వారు మన హనుమంతుల వారు యథా ఏ విధంగా సీతాయా దర్శనం సీతమ్మ తల్లి యొక్క దర్శనం జరిగిందో ఆ విషయాలు యథాతథంగా ఉన్నది ఉన్నట్టు వాక్యం మాటలను ఉవాచ చెప్తూ ఉన్నారు. శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయాః దర్శనం యథా. సముద్రం లంఘయిత్వా అహం శతయోజనం ఆయతం అగచ్చం జానకీం సీతాం మార్గమాణః దిదృక్షయా. జానకీం సీతాం జానకీదేవి సీతమ్మ తల్లిని దిదృక్షయా చూడాలన్న కోరికతో మార్గమాణః వెతుకుతూ అహం నేను శతయోజనం ఆయతం 100 యోజనాల పొడవున్న సముద్రాన్ని లంఘయిత్వా దాటుతూ అగచ్చం వెళ్ళాను.
సముద్రం లంఘయిత్వా అహం శతయోజనం ఆయతం అగచ్చం జానకీం సీతాం మార్గమాణః దిదృక్షయా. తత్ర లంకా ఇతి నగరీ రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే. తత్ర అక్కడ దక్షిణే దక్షిణం వైపు దక్షిణస్య సముద్రస్య తీరే దక్షిణ సముద్ర తీరంలో దురాత్మనః రావణస్య దుర్మార్గుడైన రావణాసురుడి యొక్క లంకా ఇతి లంకా అన్న ఒక నగరి నగరము వసతి ఉన్నది. తత్ర లంకా ఇతి నగరి రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే. తత్ర దృష్టా మయా సీతా రావణాంతఃపురే సతి సన్యస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. ఓ రామ, తత్ర అక్కడ మనోరథం మనసంతా త్వయి నీ మీదే సన్యస్య ఉంచుకుని ఆ రావణాంతఃపురే రావణాంతఃపురంలో సతీ సీత సీతమ్మ తల్లి రామ నీ భార్య జీవంతి ఉన్నదయ్యా. ఆమె మయా నా చేత ఆ విధంగా దృష్ట చూడబడ్డది. తత్ర దృష్టా మయా సీత రావణాంతఃపురే సతి సన్యస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహుః రాక్షసీభిః విరూపాభిః రక్షితా ప్రమదావనే. విరూపాభిః విరూపులైన రాక్షసీభిః రాక్షసీ వనితల చేత ఆ ప్రమదావనే ప్రమదావనంలో రక్షిత రక్షింపబడుతూ ఉన్న ముహుహు ముహుహు మళ్ళీ మళ్ళీ తర్జమాన వాళ్ల చేత బెదిరింపబడుతూ ఉన్న ఆ రాక్షసీ వనితల మధ్యలో ఉన్న ఆ సీతమ్మ తల్లి మే నా చేత దృష్ట చూడబడ్డది. దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహుః రాక్షసీభిః విరూపాభిః రక్షితా ప్రమదావనే. దుఃఖం ఆసాద్యతే దేవి తదా అదుఃఖోచితా సతి రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా. రావణాంతఃపురే రావణాంతఃపురంలో రుద్ధ నిరోధించబడి బంధించబడి ఉన్నది ఆ తల్లి. ఆమె రాక్షసీభిః రాక్షసీ వనితల చేత సురక్షిత బాగా గట్టిగా రక్షింపబడుతూ ఉన్నది. వాళ్ల కాపలాలో ఉన్నది ఆ సతి ఆ తల్లి. ఆమె అదుఃఖోచిత అదుఃఖ ఉచిత దుఃఖానికి ఉచితురాలు కాదు. అదుఃఖం సుఖానికే ఆమె ఉచితురాలు తగినది. దుఃఖానికి తగిన తల్లి కాదామె. అయినా కూడా తదా అక్కడ ఆ విధంగా అప్పుడు ఆ దేవి దుఃఖం ఆసాధ్యతే దుఃఖాన్ని పొంది ఉన్నది. దుఃఖం ఆసాధ్యతే దేవి తదా అదుఃఖ ఉచిత సతి రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షిత. ఏకవేణీధరా దీనా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మినీ వహిమాగమే. ఆ తల్లి ఏకవేణీధర ఒకే జడ వేసుకుని ఉన్నది. దీన దయనీయ స్థితిలో ఉన్నది, దీనంగా ఉన్నది. త్వయి నీ మీదే మనసు పెట్టుకొని ఉన్నది. త్వయి నీ అందే చింతాపరాయణ ఆలోచనలతో ఉన్నది, నిన్నే ధ్యానిస్తూ ఉన్నది. అధశయ్య నేల మీద పడుకోనున్నది, కటిక నేల మీద ఉన్నది. వివర్ణాంగి ముఖమంతా పాలిపోయి కళ తప్పి ఉన్నది. ఏదో హిమాగమే హేమంత ఋతువు వచ్చినప్పుడు ఆ మంచు కురుస్తున్న సమయంలో పద్మిని పద్మము ఏ విధంగా కళ తప్పి ఉంటుందో ఇవ అదే విధంగా నా తల్లి సీతమ్మ తల్లి ఉన్నదక్కడ. ఏకవేణీధర దీనా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మినీ వహిమాగమే.
రావణాత్ వినివృత్తార్థ మర్తవ్యకృత నిశ్చయ దేవి కథంచిత్ కాకుత్స త్వత్మనాః మార్గితామయ. రావణాత్ రావణుడి నుంచి ఏమీ లాభం లేదు అని వినివృత్త మనసును తిప్పేసుకుని అర్థ ఆ భావనతో ఉన్నది. రావణాసురుడు ఇంక వదిలిపెట్టడు అన్న నిశ్చయానికి వచ్చి ఉన్నది. మర్తవ్య చనిపోవాలి అని కృతనిశ్చయ నిర్ణయించుకొని ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్న ఆ దేవి సీతమ్మ తల్లిని, ఓ కాకుత్సా, ఓ రామ, కథంచిత్ ఏదో విధంగా నేను చూశాను. ఆ తల్లి త్వత్మనాః మనసంతా నీ మీదే పెట్టుకొని ఉన్నది. ఆమె మయా నా చేత కథంచిత్ ఏదో విధంగా మార్గిత వెదకబడుతూ చూడబడ్డది, కానబడ్డది. రావణాత్ వినివృత్తార్థ మర్తవ్యకృత నిశ్చయ దేవి కథంచిత్ కాకుత్స త్వత్మనాః మార్గితామయ. ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయత అనగా సా మయా నరశార్దూల విశ్వాసం ఉపపాదిత. ఓ అనగా, ఓ పుణ్యాత్ముడా, ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం, ఇక్ష్వాకు వంశం యొక్క ఖ్యాతిని కీర్తయత కీర్తిస్తూ ఉండగా, అటువంటి మయా నా మీద సా ఆ తల్లి శనైః నెమ్మదిగా విశ్వాసం నమ్మకాన్ని ఉపపాదిత పొందింది. ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టల్ని నేను గానం చేస్తూ ఉంటే విని ఆ తల్లి ఏదో విధంగా నా మీద నమ్మకాన్ని తెచ్చుకున్నది. ఓ నరశార్దూల, ఓ రామ, ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయత అనగా సా మయా నరశార్దూల విశ్వాసం ఉపపాదిత. తతః సంభాషిత దేవి సర్వం అర్థం చ దర్శిత రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగత. తతః ఇంకా తర్వాత ఆ దేవి తల్లి సంభాషిత నా చేత మాట్లాడబడ్డది. సర్వం అర్థం మొత్తం విషయము దర్శిత చూపబడ్డది. రామ సుగ్రీవ సఖ్యం చ రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకోవడం కూడా శ్రుత్వా విని ప్రీతిం సంతోషాన్ని ఉపాగత పొందింది. నేను ఇంకా తర్వాత ఆ తల్లితో నెమ్మదిగా మాట్లాడాను. విషయం అంతా ఉన్నట్టు చెప్పాను. మీ ఇద్దరు స్నేహం చేసుకున్నారని చెప్పాను. ఆ విషయం విని ఆ తల్లి చాలా సంతోషించింది. తతః సంభాషిత దేవి సర్వం అర్థం చ దర్శిత రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగత. నియతః సముదాచారః భక్తిః చ అస్యాః తథా త్వయి ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ. ఓ పురుషర్షభ, ఓ రామ, తథా ఆ విధంగా ఇంకప్పుడు త్వయి నీ మీద భక్తి కూడా కలిగి ఉన్నది. అస్యాహ తల్లి యొక్క ఆ భక్తి, ఆ తల్లి నియతః నియమ నిష్ఠలతో ఉన్నది, మనోనిగ్రహంతో ఉన్నది. సముదాచారః గొప్ప సదాచారాలతో సన్మార్గంలో ప్రవర్తనలతో ఉన్నది ఆ తల్లి. ఆ మహాభాగా, ఆ మహాభాగ్యవంతురాలు జనకనందిని జానకీదేవి ఉగ్రేణ తపసాయుక్త ఉగ్రమైన తీవ్రమైన తపస్సుతో కూడి ఉన్నది. త్వద్భక్త్యా నీ మీద భక్తితో ఉన్నది ఓ రామ. అటువంటి ఆ తల్లి ఏవం ఈ విధంగా ఉన్న తల్లి మయా నా చేత దృష్ట చూడబడ్డదయ్యా. నియతః సముదాచారః భక్తిః అస్యాః తథా త్వయి ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని ఉగ్రేణ తపసాయుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ. అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తిం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయ సంప్రతి రాఘవ. ఓ రాఘవ, ఓ మహాప్రాజ్ఞ, ఓ గొప్ప ప్రజ్ఞ కలిగిన వాడా. ప్రజ్ఞ అంటే 3 కాలాల్లో మార్పు లేకుండా అన్ని విషయాలు తెలిసి ఉండడం. అన్నీ తెలిసినవాడా,
ఇంతకు ముందు జరిగిన విషయము నువ్వు కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. చిత్రకూటంలో ఒకానొక సమయంలో తవ అంతికే నీ సమక్షంలో వాయసం ప్రతి కాకి గురించి ఒక విషయం జరిగింది. యథావృత్తం ఏ విధంగా అక్కడ జరిగిందో ఆ విషయము అదంతా నాకు అభిజ్ఞానం గుర్తుగా దత్తం ఇవ్వబడ్డది. చిత్రకూటంలో కాకి విషయంలో నీ సమక్షంలో జరిగిన విషయాన్ని ఆమె నాకు గుర్తుగా చెప్పింది. అది నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవ అంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ విజ్ఞాప్య చ నరవ్యాఘ్రః రామః వాయుసుతా త్వయా అఖిలేన ఇహ యత్ దృష్టం ఇతి మాం ఆహ జానకి. ఆ తల్లి జానకీదేవి మాం నాతో ఈ విధంగా ఆహా అన్నది. ఆమెమన్నదంటే, ఓ వాయుసుత, ఓ హనుమ, త్వయా నీ చేత యత్ ఏదైతే ఇహ ఇక్కడ దృష్టం చూడబడ్డదో అఖిలేన జరిగిన విషయాలన్నీ నువ్వు నరవ్యాఘ్రః నరులలో శ్రేష్ఠుడు రాముడు విజ్ఞాప్య చెప్పబడుగాక ఇతి అని మాం నాతో జానకి నా తల్లి సీతమ్మ ఆహా చెప్పింది. ఇక్కడ నువ్వేమేమి చూశావో ఓ హనుమ అవన్నీ రాముడికి చెప్పు అని ఆమె అన్నది నాతో. విజ్ఞాప్య చ నరవ్యాఘ్రః రామః వాయుసుతా త్వయా అఖిలేన ఇహ యత్ దృష్టం ఇతి మాం ఆహ జానకి అయం చ అస్మై ప్రదాతవ్యః యత్నాత్ సుపరిరక్షితః భ్రువతా వచనాని ఏవం సుగ్రీవస్య ఉపశృణ్వతః. ఆ తల్లి నాకేం చెప్పిందంటే, ఓ హనుమ, ఏవం వచనాని ఈ మాటలను భ్రువత నువ్వు చెప్తూ ఉండగా సుగ్రీవస్య సుగ్రీవుడు ఉపశృణ్వతః వింటూ ఉండగా యత్నాత్ ప్రయత్నపూర్వకంగా సుపరిరక్షితః నా చేత రక్షింపబడుతూ ఉన్న అయం ఇది అస్మై ఆయనకు ప్రదాతవ్యః ఇవ్వబడుగాక అని ఆ తల్లి నాకు ఒకటి ఇచ్చింది. ఆమె మయా నా చేత సుపరిరక్షితః గొప్పగా రక్షింపబడుతున్న నేను కాపాడుకుంటున్న శ్రీమాన్ ఈ శుభప్రదమైన ఏషః చూడామణి ఈ చూడామణిని సుగ్రీవుడు వింటూ ఉండగా ఈ మాటలు నువ్వు ఆయనకు చెప్తూ నేను ఎంతో ప్రయత్నం మీద కాపాడుకుంటూ ఉన్న ఈ చూడామణిని ఆయనకు ఇవ్వు అని ఆ తల్లి ఇచ్చింది. అయం చ అస్మై ప్రదాతవ్యః యత్నాత్ సుపరిరక్షితః భ్రువతా వచనాని ఏవం సుగ్రీవస్య ఉపశృణ్వతః ఏషః చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షితః. మనః శిలాయాః తిలకః గండపార్శ్వే నివేశితః త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుం అర్హసి. ఆ తల్లి ఇంకొక గుర్తు కూడా ఇచ్చింది నీకు చెప్పమని. ఒకానొక సమయంలో తిలకే ప్రణష్టే నా నుదుటి మీద తిలకము కరిగి కారుతుంటే అప్పుడు గండపార్శ్వే గండుశిలల పైన ఉన్న మనశిలాయాః మనస్సులను కరిగించి ఆ తిలకము త్వయా నీ చేత నివేశితః నాకు పెట్టబడ్డది, నా నుదుటిన మళ్ళీ దిద్దబడ్డది. తం దాన్ని స్మర్తుం గుర్తు తెచ్చుకోవడం అర్హసిక్కిలా అర్హమై ఉన్నది, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో అని నీకు చెప్పమన్నది. ఒక సమయంలో నాకు తిలకం కరిగి కారుతుంటే నువ్వు నా నుదుటిన తిలకం దిద్దేవు గుర్తుందా అని ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోమన్నది. మనశిలాయాః తిలకః గండపార్శ్వై నివేశితః త్వయా ప్రణష్టై తిలకే తం కిల స్మర్తుం అర్హసి. ఏషః నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారి సంభవః
ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వాం ఇవ అనఘా. ఓ అనఘా, ఓ పుణ్యమూర్తి, వారి సంభవ, సముద్రంలో పుట్టిన, సముద్రం నుండి వచ్చిన, ఏషః ఈ యొక్క, శ్రీమాన్ శ్రీమంతమైన ఈ చూడామణి, మయా నా చేత, తే నీ కోసము, నిర్యాతితః పంపబడుతూ ఉన్నది. అట్లానే వ్యసనే నా కష్టకాలంలో, ఇప్పుడు నేనున్న ఈ దుఃఖ సమయంలో, ఏతం నువ్వు పంపించిన ఈ ఉంగరాన్ని దృష్ట్వా చూసి, త్వాం నిన్నే చూస్తున్నాను ఇవ అనుకుని, ప్రమోదిష్యే నేను సంతోషిస్తాను. ఏషః నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారి సంభవః ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వాం ఇవ అనఘా. ఇదిగో సముద్రం నుండి వచ్చిన, ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న ఈ చూడామణిని నీకోసం నా గుర్తుగా పంపిస్తున్నాను. నువ్వు నా కోసం పంపించిన ఈ ఉంగరాన్ని, నీ ఉంగరాన్ని చూసుకుంటూ, నిన్నే చూస్తున్నాననుకుంటూ సంతోషిస్తాను. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ, ఊర్ధ్వం మాసాత్ న జీవేయం రక్షసాం వసమాగత. ఓ దశరథాత్మజ, ఈ ఉంగరాన్ని చూసుకుంటూ, నిన్నే చూసుకుంటున్నాను అని చెప్పి నేను సంతోషిస్తానంటే ఇంక సరే బానే ఉంది కదా అని అనుకునేవు. ఓ దశరథాత్మజ, ఓ రామ, మాసం ఒక నెల మాత్రం, జీవితం ఈ జీవితాన్ని, ధారయిష్యామి ధరిస్తాను, మాసాత్ మాసాన్ని ఒక నెలను, ఊర్ధ్వం మించి ఒక నెల దాటిందంటే మాత్రం, ఈ విధంగా రక్షసాం రాక్షసుల చేత, వశం ఆగత వశపడి ఉన్న నేను, రాక్షసులకు చిక్కి ఉన్న నేను, వాళ్ళ చేతుల్లో ఉన్న నేను మాత్రం, మాసాత్ ఒక నెలకు, ఊర్ధ్వం మించి, న జీవేయం బ్రతికి ఉండను. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ, ఊర్ధ్వం మాసాత్ న జీవేయం రక్షసాం వశమాగత. ఇతి మాం అబ్రవీత్ సీతా కృశాంగీ ధర్మచారిణి, రావణాంతఃపురే రుద్ధా మృగి ఇవ ఉత్ఫుల్లలోచన. ఇతి అని, రావణాంతఃపురే రావణుడి అంతఃపురంలో, రుద్ధ బంధించబడి ఉన్న, మృగి ఇవ ఆడ జింక పిల్ల లాంటి, ఉత్ఫుల్ల విశాలమైన లోచనములతో ఉన్న తల్లి, విశాలమైన ఆమె కన్నులు లేడి పిల్లలాగా బెదురుతూ ఉండగా, ధర్మచారిణి ధర్మ మార్గంలో, సన్మార్గంలో ఉన్న తల్లి, కృశాంగి కృశించిపోయి చిక్కిపోయి ఉన్న తల్లి ఆ సీత, మాం నాకు ఈ విధంగా అబ్రవీత్ చెప్పింది. ఇతి మాం అబ్రవీత్ సీతా కృశాంగి ధర్మచారిణి, రావణాంతఃపురే రుద్ధా మృగి ఇవ ఉత్ఫుల్లలోచన. ఏతత్యేవ మయా ఆఖ్యాతం సర్వం రాఘవ, యత్ యథా సర్వదా సాగరజలే సంతారః ప్రవిధీయతాం. ఓ రాఘవ, ఓ రామ, యత్ ఏదైతే, యథా ఏ విధంగా జరిగిందో, ఏతత్ అదంతా, ఏవా మొత్తము, మయా నా చేత, సర్వం సంపూర్ణంగా, ఆఖ్యాతం చెప్పబడ్డది. మరిగా సర్వదా అన్ని విధాలుగా ఈ సాగర జలే సముద్రాన్ని, సంతారః దాటడం ఎలాగో, ప్రవిధీయతాం ఆలోచించవలసి ఉన్నది. ఏతత్యేవ మయా ఆఖ్యాతం సర్వం రాఘవ యత్ యథా సర్వదా సాగర జలే సంతారః ప్రవిధీయతాం. తౌ జాతా అశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చ అభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ, దేవ్యా చ ఆఖ్యాతం సర్వం ఏవ ఆనుపూర్యాత్, వాచా సంపూర్ణం వాయుపుత్రః శశంస. ఇంకా తౌ రాజపుత్రౌ ఆ రాజపుత్రులిద్దరు రాముడు లక్ష్మణుడు, జాత ఆశ్వాసౌ వాళ్లకు ఆశ్వాసం విశ్వాసం నమ్మకం కలిగింది అని, విదిత్వా తెలుసుకుని, మన హనుమంతుడు
తత్ ఆ యొక్క అభిజ్ఞానం చ ఆ చూడామణి అన్న గుర్తును కూడా రాఘవాయ రాముడికి ప్రదాయ ఇచ్చి చ అలాగే దేవ్య సీతమ్మ తల్లి చేత ఆఖ్యాతం చెప్పబడ్డ సర్వం ఏవా మొత్తము విషయాలను ఆపూర్యాత్ వరుస క్రమంలో వాచ వాక్కులుగా సంపూర్ణంగా మన వాయుపుత్ర హనుమంతుల వారు శశంస చెప్పారు. తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తత్ చ అభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చ ఆఖ్యాతం సర్వం ఏవ ఆనుపూర్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్రః శశంస. మనం ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే పంచషష్టితమ సర్గః. తతః ప్రస్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ ప్రవృత్తిం అధ సీతాయాః ప్రవక్తుం ఉపచక్రముః. రావణాంతఃపురే రోధం రాక్షసీభిః చ తర్జనం రామే సమనురాగం చ యః చ అయం సమయః కృతః. ఏతత్ ఆఖ్యాంతి తే సర్వే హరయః రామసన్నిధౌ వైదేహీం అక్షతాం శ్రుత్వా రామః తు ఉత్తరం అబ్రవీత్. క్వ సీతా వర్తతే దేవి కథం చ మయి వర్తతే ఏతత్ మే సర్వం ఆఖ్యాత వైదేహీం ప్రతి వానరాః. రామస్య గదితం శ్రుత్వా హరయః రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంత కోవిదం. శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయాః దర్శనం యథా సముద్రం లంఘయిత్వా అహం శతయోజనం ఆయతం అగచ్చం జానకీం సీతాం మార్గమాణః దిదృక్షయా. తత్ర లంకా ఇతి నగరీ రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే. తత్ర దృష్టా మయా సీతా రావణాంతఃపురే సతి సన్యస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహుః రాక్షసీభిః విరూపాభిః రక్షితా ప్రమదావనే. దుఃఖం ఆసాద్యతే దేవి తదా అదుఃఖోచితా సతి రావణాంతఃపురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా. ఏకవేణీధరా దీనా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే రావణాత్ వినివృత్తార్థా మర్తవ్యకృత నిశ్చయ దేవీ కథంచిత్ కాకుత్స త్వత్మనాః మార్గితామయా ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయతా అనఘా సా మయా నరశార్దూలా విశ్వాసం ఉపపాదితా. తతః సంభాషితా దేవి సర్వం అర్థం చ దర్శితా రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగతా. నియతః సముదాచారః భక్తిః చ అస్యాః తథా త్వయి ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని. ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురిషర్షభ అభిజ్ఞానం చ మే దత్తం యథా వృత్తిం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ విజ్ఞాప్య చ నరవ్యాఘ్రః రామః వాయుసుతా త్వయా అఖిలేన ఇహ యత్ దృష్టం ఇతి మాం ఆహ జానకి అయం చ అస్మై ప్రదాతవ్యః యత్నాత్ సుపరిరక్షితః భ్రువతా వచనాని ఏవం సుగ్రీవస్య ఉపశృణ్వతః ఏషః చూడామణిః శ్రీమాన్ మయా సుపరిరక్షితః. మనః శిలాయాః తిలకः గండపార్శ్వే నివేశితः త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుం అర్హసి. ఏషః నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారి సంభవః ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వాం ఇవ అనఘా
జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాత్ న జీవేయం రక్షసాం వశం ఆగత ఇతి మాం అబ్రవీత్ సీతా కృశాంగీ ధర్మచారిణి రావణాంతఃపురే రుద్ధా మృగి ఇవ ఉత్ఫుల్లలోచన ఏతత్యేవ మయా ఆఖ్యాతం సర్వం రాఘవ యత్యథా సర్వదా సాగరజలే సంతారః ప్రవిధీయతాం తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చ అభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చ ఆఖ్యాతం సర్వం ఏవ ఆనుపూర్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్రః శశంస इति श्रीमद् रामायणे सुंदरकांडे 65तमः सर्गः संपूर्णम्। सर्वं श्री सीतारामचंद्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम्। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। स्वस्ति।